144 అధ్యాయం 15వ వచనం. ఏంటంట ఏమంటాము? ఎట్టి స్థితి గలవారు దేవుని ఎరిగిన వారు. ఇట్టి స్థితి అంటే ఏ స్థితి? అనేకమైన స్థితులు ఉన్నాయి లోకంలో. ఇట్టి స్థితి అంటే ఇది దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క బిడ్డలు. అందుకనే ఆయన ఒక మాట ఏమంటాడంటే, ఇదే 43వ అధ్యాయంలో ఒక మాట ఏమంటుంటే ఆయన 43వ అధ్యాయంలో 2వ వచనం 44. సరే, మొదటి నుంచి చదువు. మొదటి నుంచి చదువు. నా ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడునై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించాను. ఆయన నా జనులను నాకు లోబరుచువాడునై. కాబట్టి ఎవరంటే ఆయన మనకు నా కోట, నా దుర్గము, నన్ను తప్పించు. కాబట్టి నాకు ఆశ్రయ దుర్గముగా యెహోవాను సన్నతింపబడు గాక. ఆయన నా చేతులను ఏంటంట యుద్ధమును, నా వ్రేళ్ల పోరాటమును నేర్పువాడై ఆయన నాకు కృపానిధి. కాబట్టి ఆయన నేర్పును వాడై ఉన్నాడు. మన యుద్ధము ఏ యుద్ధము? ఆత్మీయ యుద్ధం. ఏ యుద్ధం అట? ఆత్మీయ యుద్ధం మనకు నేర్పు వాడై ఉన్నాడు. అందుకనే ఇటు స్థితి గల జనులు ధన్యులు.